ఇంటికి వెళ్ళిపోయారా? అయ్యో మా ఫ్రెండ్ పిలిచారు కదా రాజుని, మనం ఎప్పుడో చెప్పాను వాడికి సిబిసికి రమ్మని. మరి మీరు అందరూ ఉంటారు అనుకున్నాను. వచ్చాడా వాడు రాజు? రాజు రాజు వచ్చాడా? డోర్ వస్తున్నా చూడండి, ఈ డోర్ వచ్చాడా? ఎక్కడ? నేను కనపడట్లేదు. ఎక్కడ ఉన్నాడు? ఏది నాకు కనపడలేదు. ఎక్కడ? ఏది నాకు కనపడట్లేదు. డోర్ కేసి వెళ్ళాడు. ఎక్కడ? లేదు ఇక్కడ. నిజంగా వచ్చాడా? సరే, సిబిసికి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తాను. ఇంకా రాలేదు వాడు. ఫోన్ చేస్తాను వాళ్ళ మమ్మీకి. హలో హలో ఆంటీ, రాజు ఇంకా సిబిసికి రాలేదండి. ఆల్రెడీ వచ్చేసాడు నాన్న. ఇంకా రాలేదండి. ఆల్రెడీ వచ్చాడు. వచ్చాడు. ఒకసారి మా పిల్లలు అడగండి. వచ్చాడా? నీకోసే మార్నింగ్ వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు కూడా చేయలేదు. అవునా? వాళ్ళు ఇంకా రాలేదండి. ఒకసారి మేము ఎదురెళ్ళి చూస్తామండి. సరే అండి. సరే, రాజు తీసుకొద్దాం మనం వెళ్ళి. ఎక్కడున్నాడు రాజు? ఎక్కడ కనపడట్లేదు రాజు. నాకు కనపడట్లేదు. సరే సరే, వస్తున్నా. రాజు దగ్గరికి వెళ్ళామే. ఒరే రాజు, ఒరే రాజు, 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 రే రాజు, మాట్లాడలేరా? ఏరా సిబిసికి రాలేదేరా? నాకెందుకా? అదేంట్రా? అదేంటి రావా? అదేంట్రా, నీకోసమే కదరా సిబిసి పెట్టించింది. చెప్పు. ఎన్నిసార్లు చెప్పరా? సరే, ఓకే ఓకే. ఎక్కడున్నాడు? మళ్ళీ వెళ్ళిపోయాడు రాజు. సరే, మళ్ళీ వెళ్ళిపోయాడు, భయపడ్డాడు. మళ్ళీ రాజు రావా? ఏదా రావాలి? అందరికీ రాజు రావాలి, రాజు రావాలి. వచ్చాడు రాజు. అరే రాజు, సిబిసికి రాలేదేరా ఈరోజు? చెప్తాము. ఎందుకని? అవునా? ఎవడవాడు? గౌతమ్ గాడా? ఏంటో గౌతమ్ గాడు? గౌతమ్ గారు వచ్చాడు. ఏం చేశాడు? వాడు అవుతున్నాడు. రాజు, గౌతమ్ అన్నవాళ్ళేదో చెప్పు. అన్నాడంట. అయితే మా మమ్మీకి చెప్పి నేను మార్నింగ్ మరి మధ్యలో ఏమైంది? రాజు గౌతమ్ గారు కలిసాడా? గౌతమ్ మార్నింగ్ గౌతమ్ వచ్చేసరికి రాలేదు కదా. మా ఇంటి పక్కన ఎవరో చనిపోయారని. అయ్యో సార్, నిజమా? గౌతమ్ చనిపోయారా? ఎవరు? అయితే అయిపోయింది సమాధి కార్యక్రమం అంతా. ఏడ్చావా? అదే మనిషి కదా. చెప్పు. నువ్వు అనుకో సిడిసి 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 అంటావు, వివిఎస్ 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 అంటావు. లేకపోతే ఏం చేస్తావు? సండే స్కూల్ అంటావు. మా ఓడు ఏం చేస్తాడో తెలుసా? ఇట్లా చెప్తా. చెప్పు. మా ఓడు నేను కలిసి పొద్దున్నే గ్రౌండ్కి వెళ్తా. చెప్తా. చెప్పు. ఏదో చేస్తాం. ఎవడెవడో? గౌతమ్ నువ్వా?
గౌతమ్ గారు అడిగితే ఏం చేస్తారా గౌతమ్? అనియా చెప్తాము. గౌతమ్ గారితో నేను మాట్లాడట్లా. ఏ ఆడు మోసం చేశాడు నన్ను. ఏ విషయం మోసం చేశాడు? లాస్ట్ లో చెప్తా. లాస్ట్ లో చెప్తావా? అవునన్నయ్య. సరేలే కానీ నువ్వు సిబిసికి ఎందుకు రాలేదు? అయ్య బాబు సిబిసి ఏంటన్నయ్య? సిబిసిలో ఏముండదు చెప్పు. సోది సోదా? అవునన్నయ్య. సిబిసి ఏముంది ఈరోజు? ఏముంది? గౌతమ్ గారు ఏం నేర్చుకున్నాడు? గౌతమ్ ఏముందిరా చెప్పండి ఫ్రెండ్ రాజు. ఏముంది ఈరోజు సిబిసిలో? ఏంటది? ఏముంది సిబిసిలో? అని ఏం నేర్చుకున్నా? అన్నయ్య చెప్పు తమ్ముడు. నీకు చెప్తాయిందావా? చెప్పు తమ్ముడు. ఇట్లా దగ్గరికి రా. దగ్గరకు వచ్చే చెప్పు. ఈ రోజు మార్నింగ్ మా ఫ్రెండ్ గారు చనిపోయాడని చెప్పావు కదా. చెప్పావు తమ్ముడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళా. గౌతమ్ గారు ఏం చేశాడో తెలుసా నీకు అసలు? ఏం చేశాడు? గౌతమ్ గారు ఏం చేశాడో తెలుసా? నువ్వు చెప్పకుండా నాకు ఎలా తెలిసింది? నన్ను పిలవలేదు అసలు. నీకు తెలియలేదా? లేదు. ఏనా తెలియలేదా గౌతమ్? అన్నయ్య ఇచ్చాడంట వాడు. నేనేం చెప్పానంటే నేను పెద్ద ప్లాన్ వేసుకున్నాను. ఏంటంటే మాకు ఇప్పుడు హాలిడేస్ కదా. హాలిడేస్ అంటే ఏంటన్నయ్య? ఈ డేస్. హలో హాలిడేస్ అంటే మా డేస్. అవును కదా. ఇప్పుడు మేము ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? మా మమ్మీ డాడీ మాట వినాల్సిన అవసరం లేదు. అవునా? మా డాడీ మాట వినను, మా మమ్మీ మాట వినను, మా టీచర్స్ మాట వినను, గుడ్ మార్నింగ్ కూడా చెప్పనని. అయితే నువ్వు బ్యాడ్ బాయ్ రా. ఎవరు చెప్పాడని నీకు? మరి మాట వినట్లేదు కదా. వినను. అదే వినకపోతే బ్యాడ్ బాయ్ అయ్యో ఇవి మా డేస్ అంటే హాలిడేస్ అంటే మా డేస్. మీ డేస్ అయినా మాకు నచ్చినట్టు మేము ఉంటామని. నీకేం తెలుసు? నువ్వు దగ్గర రావద్దు. నేను అందులో చూడలేమమ్మా. చిన్నప్పు వస్తానే ఉంది. చెప్పు. నీకు విషయం చెప్పనా? చెప్పు. నాకు ఇంకొకడు ఉన్నాడు ఫ్రెండ్ గారు. ఎవడు? వరుణ్ గారు అని. వరుణ్ మరి తెలియలేదని ఫ్రెండ్ రాజుని పిలిచాడంట. అని వరుణ్ పిలిచాడు అన్నయ్య. కానీ నాకు చాలా బాధగా ఉంది ఈ రోజు. మా ఫ్రెండ్ చనిపోయారు. వాళ్ళు నేను మార్నింగ్ లేస్తాం, గ్రౌండ్కి వెళ్తాం, ఆడుకుంటాం, చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. స్కూల్కి వెళ్ళను అస్సలు వెళ్ళను. మా ఫ్రెండ్ బాబోయ్ మొదలెట్టేశారా నాయన. ఎందుకు రావాలన్నయ్య? ఇది ఒక ముఖ్యమంత్రి సభ అనుకున్నావా ఏంటి? అసలు నువ్వు వచ్చావు ఎప్పుడైనా సిబిసికి? ఏముండదన్నయ్య, నీకేం తెలుసు? ఏముంటదా? ఏముంటది? సిబిసిలో మంచి గేమ్స్ ఉంటాయి, యాక్షన్ సాంగ్స్ ఉంటాయి, మంచి కథలు ఉంటాయి. హలో దగ్గర చెప్పు. ఇక్కడ నుంచో చెప్పు. ఇప్పుడు మాట్లాడు. సిబిసి అంటే ఏంటి అనుకున్నావు? మంచి గేమ్స్ ఉంటాయి, యాక్షన్ సాంగ్స్ ఉంటాయి. చెప్పు. నీ పక్కన నన్ను ఏంటి నన్నే చదువుతున్నాడు? అనేక కదా నువ్వు నచ్చావంట అలాగే చూస్తున్నాడు. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్నీ నాకు నుంచి. అదే కొంచెం స్టైల్ ఎక్కువ. ఏంటక్క నవ్వుతున్నావు? అక్క నేను చూసి నవ్వుతుందంట. మీకంటే బాగున్నానా లేదా? చాలా బాగుంది. పిల్లలు నేను బాగున్నానా లేదా? థ్యాంక్ యూ పిల్లలు. సిబిసికి ఎందుకు రాలేదు అడగండి పిల్లలు. మొదలెట్టేసారా బాబు? అనియా సిబిసిలో ఏముండవు, నేను చెప్తాను. మాకు ఒక టీం ఉంది అన్నయ్య. మేము హాలిడేస్ అంటే మా డేస్ అన్నా కదా. మేము ఒక టైం టేబుల్ వేసుకున్నాం. టైం టేబుల్ ఏంటనుకున్నాం? నేను మా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ గారు చనిపోయారు కదా వాడు, మేమందరం కూడా ఈ హాలిడేస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకున్నాం. అవునన్నయ్య. అన్నయ్య సిబిసి మర్చిపో, VDS మర్చిపో, సండే స్కూల్ మర్చిపో, చర్చ్ మర్చిపో. అక్కడ ఏముండదు అన్నయ్య నీ పిచ్చి. కానీ నేను చెప్పాను ఏముంటుందా ఒకసారి నీకు తెలుస్తుంది అన్నయ్య. టైం అంతలే కానీ ఇట్లా మాట చెప్పు. నేను ఒక ప్లాన్ వేసుకున్నాను అన్నాను కదా. ఆ ప్లాన్ ఏంటో తెలుసా? నేను మా ఫ్రెండ్ గారు, మా చనిపోయిన ఫ్రెండ్ గారు, మేము అందరం
అందరం కలిసి ఈ రోజు సినిమాకి వెళ్దాం అనుకున్నాం. సినిమాకా? ఆ, అందరూ గౌతమ్ గారు ఉన్నాడా? ఉన్నానన్నయ్య. గౌతమ్ గారు, వరుణ్ గారు. వరుణ్ గారు కూడా ఉన్నాడా? ఆ. ఏ సినిమాకి వెళ్దాం అనుకున్నారా? అదే అన్నయ్య, సినిమా పేరు అయితే ఎవరికి కావాలన్నయ్య, మేము వెళ్ళామా లేదా ముఖ్యం అంతే. సినిమా పేరు గుర్తు పెట్టుకుంటే పేరెంట్స్ అడుగుతారో చెప్పేస్తాం. అయ్యో బాధలో ఉండి సినిమాకి ఎలా వెళ్తారా? అన్నయ్య బాధలోనే వెళ్ళాలన్నయ్య సినిమా అంటే. అవునా? అవును అయ్యో మాకు తెలియదురా, నీ బాధలో ఉన్నప్పుడు ఏడుస్తాం కదా. అన్నయ్య. అన్నయ్య చెప్పు దగ్గరగా చెప్తాను. చెప్పు. సినిమాలో ఏముంటదో తెలుసా? ఏముంటది? చాలా అవునా? ఆ. ఓకే ఓకే. అయితే మార్నింగ్ ఫోన్ తీసుకుందాం అనుకున్నాం. ఫోన్ లో గేమ్ ఆడాలి, గేమ్ ఆడాలి, రీల్స్ చూడాలి, సినిమాలు చూడాలి. సినిమా హాల్కి వెళ్ళి పప్పులు కొనుక్కొని మా మమ్మీ దగ్గర డబ్బులు కొట్టేయాలని మర్చిపోయే చెప్పడం. అమ్మో డబ్బులు కొట్టేస్తావా? అవును. ఒరే ఎంత దొంగరా నువ్వు. ఏ అనేవో ఎక్స్ట్రా చేయకో. అదేంటా డబ్బులు తప్పేవాళ్ళు ఏమంటారు దొంగతనం చేశారు? అన్నయ్య మా డబ్బులు మేము తీసుకున్నాం అన్నయ్య, దొంగతనం ఏంటన్నయ్య? అది మీ మమ్మీని అడిగి తీసుకో. అన్నయ్య మా మమ్మీ రూపాయలు 2 రూపాయలు ఇచ్చింది, అదే నేను తీసుకున్నా 100 రూపాయలు తీసుకున్నా. అమ్మో అవునా? అవునన్నయ్య. దొంగతనరా? అన్నయ్య చెప్పు దొంగతనం చేసావు అయితే నువ్వు? అవునన్నయ్య. అవును. అయినా ఎవరు చూసారు అన్నయ్య? ఎవరు చూసారా? ఎవరు చూసారు తెలుసా? లేదు, నేను డోర్ వేసేసాను అన్నయ్య, రూమ్ లో జరిగింది దేవుడికి ఏం తెలుసు? దేవుడు నిద్రపోవడం తెలుసా? అవునా? అవును, నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. అన్నయ్య చెప్తావు. నేను డోర్ వేసేసి మా అమ్మ బ్యాగ్ లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చాను. ఆ దేవుడు చూశాడు, నీకుందిలే. లేదన్నయ్య, నీకుందిలే అయితే. డోర్ వేసేసాను అన్నయ్య. నీకుందిలే అయితే. అన్నయ్య ఇంకో విషయం చెప్పనా? చెప్పు. ఈ రోజు నుంచి మేము రీల్స్ చేయాలనుకున్నాం. రీల్సా? అవునన్నయ్య. అయ్యో మనం చేయకూడదు తెలుసా? అన్నయ్య నువ్వు ఆపుతావా? నువ్వు సిబిసికి సండే స్కూల్కి వస్తావు కదా. అయ్యో బాబోయ్ మొదలెట్టేశారా నాయన. అయ్యో నువ్వు ఎందుకు రాలేదు ఫస్ట్ టైం వల్ల చెప్పు. సిబిసికి అన్నయ్య ఈ రోజు నాకు టైం టేబుల్ ఉందన్నయ్య. ఏ టైం టేబుల్? చాలా ఉన్నాయి. ఏ టైం టేబుల్? ఈ రోజు మేము మూవీకి వెళ్ళాలి. మూవీకా? అవునన్నయ్య. తర్వాత మా ఫ్రెండ్ గారు చచ్చిపోయాడుగా, వాడి దగ్గరికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. ఆ దగ్గరికి వెళ్ళి పక్కన కొనుక్కొని తినాలి. పప్పులు కొనుక్కొని తినాలా? అవునన్నయ్య. అదేం కాదు, అందరూ ఏడుస్తుంది, నువ్వు పప్పులు తింటావా ఏంటి? వాడికి ఇష్టమైనది చేస్తాను. వాడు తింటాడా? వాడు చచ్చిపోయాడా? వాడికి ఏమేమి ఇష్టమో అవన్నీ నేను చేయాలా వద్దా? చెయ్యాలి. నాకు చేస్తున్నా. ఓకే చెయ్యి. అన్నయ్య ఆ పిల్లగాళ్ళందరూ వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళిపోతా. ఈ సిబిసి అయితే నువ్వు వద్దు, వాడు వెళ్ళిపోతాడంట. నేను వెళ్ళిపోతా. అరే ఇప్పుడు ఈ రాజు వెళ్ళిపోతాడంట. మరి రాజు వెళ్ళిపోతాడంట. మరి మీరందరూ వెళ్ళిపోతారు కదా. పిల్లలు వస్తే నేను వస్తానన్నయ్య సిబిసికి. పిల్లలు వస్తారా? సిబిసి అన్నయ్య పిల్లలు ఉన్నారు అంటే నేను ఉంటా, పిల్లలు లేరు అంటే నేను వెళ్ళిపోతానన్నయ్య. వెళ్ళిపోతాడంట రాజు. రాజుతో మాట్లాడండి మీరు. రాజుతో మాట్లాడండి మీరు అందరూ ఒకసారి. హాయ్ పిల్లలు, మరి మీరు ఉంటే నేను ఉంటాను పిల్లలు. సిబిసి కొత్త లేకపోతే రాను పిల్లలు. అలా చేయకూడదు, మరి నేను వస్తే నేనే లీడర్, ఓకేనా? సరే అన్నయ్య చెప్తాము. సరే ఈ రోజు మా ప్లాన్ చెప్పా కదా. వరుణ్ గారు నన్ను మోసం చేశాడు, గౌతమ్ గారు మోసం చేశాడు. వాళ్ళు చెప్పా చేయకుండా సిబిసికి వచ్చారు తెలుసా? ఎలా మాట్లాడమే? మాట్లాడవేరా గౌతమ్? గౌతమ్ చెప్పాలి. గౌతమ్ చెప్పు. సరే ఈ రోజు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు తెలుసా సిబిసిలో? అవునా, ఏం ఎంజాయ్ చేశారు? ఆడుకోవడమేగా. ఆడుకోవడమా? అప్పటికన్నాగా లేదు, యాక్షన్ సాంగ్స్ వేశారు, నాకు వచ్చేది అన్నయ్య. స్టోరీస్ నేర్చుకున్నారు. అవునా? అవును. ఏ స్టోరీ అన్నయ్య? సినిమా స్టోరీనా? సినిమా స్టోరీసా? బోటు కథలేగా? కాదు, మరి బైబిల్ స్టోరీస్ నేర్చుకున్నారు. బైబుల్ స్టోరీయా? అవును, అబ్రహాం గురించి తెలుసుకున్నారు. అవునా? అవును. అన్నయ్య చెప్పు. బైబుల్లో అబ్రహాం గారు ఉన్నారా? ఉన్నారు. ఏం పేరు ఆయన పేరు? అబ్రహాం. మా ఇంటి పక్కన ఉంది అంటలేగా? అంకుల్ కాదు, బైబిల్లో ఉన్నారు పేరు. మా ఇంటి పక్కన ఉన్నారు అబ్రహాములు, మా చుట్టాలు. అంకుల్ కాదు, మరి ఎవరు? ఉన్నారు బైబిల్లో ఒక అంకుల్. అవునా? అవును. అన్నయ్య చెప్తాము. నీకు చెప్పరా? చెప్తాము. సరే డాడీ, ఈ రోజు నేను 16 పని చేశాను. ఏం పనిరా? చెప్తారా? చెప్పి. ఈ రోజు మార్నింగ్ జుండకాయ కోసుకొచ్చా. సినిమాకి పోసుకొచ్చావా? మీ చెట్టియా? అవునన్నయ్య. మీ చెట్టి అవునా? అవునన్నయ్య. మా సిబిసి తీసుకురావచ్చు కదా. అన్నయ్య మొదలెట్టే పోయిందా అన్నయ్య? సిబిసికి రాదా? ఎలా ఉంటది అన్నయ్య? ఎలా ఉంటదా? చాలా ఎంజాయ్ చేస్తాం తెలుసా? అవునా? అవును. అన్నయ్య అవును. మూవీకి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. సిబిసిలో. వెళ్ళకూడదు. అన్నయ్య
చెప్పు. మరి మా మమ్మీ డబ్బులు తీసుకున్నా కదా, ఆ, మరి మీ సిడిసిలో మీ వాళ్ళు ఎవరన్నా దమ్ము ఉంటే డబ్బులు నాలా తీసుకోమని చెప్పు. తీసుకో. అందుకే వేస్ట్ మీ వాళ్ళు. నువ్వే వేస్ట్, మా వాళ్ళు గుడ్డు. అమ్మేయో, నా దగ్గర పెద్ద టాలెంట్ ఉంది. ఏం టాలెంట్? నేను దొంగతనం చేయగలను, సినిమాకి వెళ్ళగలను, ఫ్రెండ్స్ తో అల్లరిగా తిరగలను. అయితే నువ్వు బ్యాడ్ బాయ్ రా. అనియో, నీకేం తెలుసు, నేను గుడ్ బాయ్. గుడ్ బాయ్ కదా, బ్యాడ్ బాయ్. నీ దగ్గర చాలా అలవాట్లు ఉన్నాయి, బ్యాడ్ అలవాట్లు. హలో హలో హలో, హలో చెప్పు. మా ఊర్లో నేనే లీడరు. నువ్వే లేడవా? Yes. బ్యాడ్ బాయ్ రా. అనే కాదన్యా, బ్యాడ్ బాయ్ రా నువ్వు. అన్నయ్య, బ్యాడ్ లీడర్. అన్నయ్య, బ్యాడ్ గ్యాంగ్. అన్నయ్య, అవును అన్నయ్య. అవును. ఏం చేయాలి చెప్పు, మరి గుడ్ అవ్వాలంటే కోడిగుడ్డు తెచ్చుకోవాలేంటి? నువ్వు సిబిసికి రావాలి గుడ్ అవ్వాలంటే. అన్నయ్య, చెప్తా. కోడిగుడ్లు ఉన్నాయి మా ఇంట్లో, కావాలా? నాకు వద్దు. ఏం కావాలి చెప్పు. నువ్వు సిబిసికి రావాలి. ఓ మా దగ్గర నాయన పిల్లలు, మీరు నన్ను అర్థం చేసుకుంటారా లేదా? అర్థం చేసుకుంటాం. మీరు నా ఫ్రెండ్సేగా. అవునా? అవును. సరే అన్నయ్య, చెప్తాము. నేను ఒక రోజు వస్తాను. రాదమ్ము. అమ్మో, ఈ రోజా? అసలు సిబిసి అంటే ఏంటన్నయ్య? సిబిసి అంటే చెప్పండి. సిబిసి అంటే ఈ రోజు ఏం జరిగింది? హలో, నేను సూపర్ డ్యాన్స్ డి షో కొనేయాలి తెలుసా? మరి ఫ్రెండ్ రమ్మంటాడు నేను. అన్నయ్య, చాలా ఎంజాయ్ వస్తే చెప్తాడంట. అన్నయ్య, చెప్తాము. నన్ను వదలట్లా. ఎందుకని? వాడికి నేనంటే చాలా ఇష్టం అన్న. అందుకే కానీ తీసుకురావాలనుకున్నాడు. వాడంట పొద్దున్నే లేచి ప్రేర్ చేసుకుంటాడంట, నా కోసమే చేస్తాడంట. అవునా? అవును. అసలు మంచి ఫ్రెండ్ నాకు తెలుసా నీకు? ఆడే కదా మంచి ఫ్రెండ్, నేను కాదా? కాదు. అని బ్యాడ్ ఫ్రెండ్. నేను ఏమంటానో తెలుసా? చెప్పు. నేను అదే సినిమాకి వెళ్దాం, అరే మనం గేమ్ ఆడుకుందాం, టీవీ చూద్దాం అని నేనంటే వాడంటాడు లేదా సిటీసీకి వెళ్దాం, సండే స్కూల్కి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం అంటాడు. అని నన్ను. అవును, సండే స్కూల్ అన్ని అయ్యో బాబాయ్, సండే స్కూల్ అంటే ఏముంటుందని ఏముంటుందా? ఏముంటుంది సండే స్కూల్ అంటే? అని చెప్పండి రా బాబు. నువ్వే మిస్ అయిపోయావు. అయ్యో బాబోయ్ అనియా, మళ్ళీ ఉంటుందా? మళ్ళీ ఉంటుందా? మళ్ళీ ఉంటుంది. అవునా? ఒక్క రోజే అనియా, చెప్తాం. మళ్ళీ నన్ను పిలుస్తారా? పిలుస్తా. అంటే నేను టీవీలో చూస్తాను. టీవీలో చూస్తావా? మరి నేను మీ ఫ్రెండ్స్ పిలవట్లేదు, షో అయిపోయింది, సిటీసీ ప్రోగ్రామ్ అయిపోయింది. సండే స్కూల్ రా. ప్రతి సండే వచ్చేవరకు ప్రతి సండే సిబిసి అనియా చెప్తాము. నాకు చాలా నచ్చారు ఈ పిల్లలు. అవునా? చాలా నచ్చారా? రాజు మీకు నచ్చాడా? రాజు నచ్చలేదా? ఇక్కడ వస్తే నచ్చుతావంట రాజు. సరే నేను వస్తానని. అంటే నాకు ఏం ఇస్తారని? డబ్బులు ఇస్తారా? డబ్బులా? పప్పలు ఇస్తారా? ఇస్తాం. స్నాక్స్ ఇస్తారా? ఇస్తాం. ఇంకేం ఇస్తారు? భోజనం పెడతారా? అంటే నాకు దమ్ బిర్యానీ కావాలి. దమ్ బిర్యానీయా? ఓకే, పెడదాం. పీసులు కూడా కావాలి. ఓకే, ఇస్తాం, వేస్తాం. మరి గిఫ్ట్లు ఇస్తారా? మంచి గిఫ్ట్లు ఇస్తాం. నీకోసం పెద్ద గిఫ్ట్లు తీసుకొస్తాం. చెప్తాము. అంటే నాకు యాప్ బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. మరి మీ పిల్లలు చెప్పలేదు నాకు. పిల్లలు చెప్పండి. చెప్పండి, బాగుందా? ఊడిపోతుందంట మా వాడు. థ్యాంక్స్ పిల్లలు. నీకు చెప్పండి, ఊడిపోతుందంట. అనియా, ఇంకా జారిపోతుందంట. అక్కడ ఒక ఆంటీ కూర్చొని జారిపోతుందని చెప్పారు. అనియా, మార్నింగ్ మా అమ్మతో ఇలా క్యాప్ పెట్టించుకొని వచ్చాను. అవునా? ఎక్కడున్నాయి కదా సమ్మర్ కదా, మళ్ళీ నేను క్రికెట్ ఆడినా ఏది ఆడినా నా హెయిర్ ఊడిపోతుందని ఇలా పెట్టించుకొని వచ్చాను అన్నయ్య. అవునా? అవునన్నయ్య. ఒక రోజు క్రికెట్ ఆడితే ఏమైందిరా అన్నయ్య? చాలా బాగుంటుంది అన్నయ్య. ఏంటి క్రికెట్? అవునన్నయ్య. సిరీస్ ఇంకా బాగుంటుంది తెలుసా? అయ్యే బాబాయ్ మోడల్ ఏం చేశారా బాబు? నీ ఫ్రెండ్ నీకోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్పావు కదా. అవునన్నయ్య. మరి ఎంత మారాడు? సిబిసి వచ్చాక మారాడు. అవునా? అవును. సరే అన్నయ్య, వస్తాలే ఒక రోజు. ఇవాళే రమ్మంటా. సరే వస్తా. మరి నాకు ఏం నేర్పిస్తారు దేవుడు నన్ను? మరి నేను దొంగతనం చేశాను కదా మా మమ్మీ బ్యాగ్ లో నుంచి. అవన్నీ క్షమిస్తాడు దేవుడి. అవునా? మరి నేను అప్పుడప్పుడు బూతు మాటలు మాట్లాడతాను. అవన్నీ మానేస్తావు. నేను దొంగతనం చేస్తాను. అవునా? మానేస్తావా? అదే మరి నేను చిన్నప్పటి డాన్స్ చేస్తా.
అవి కూడా మానేస్తుంది కదా, దేవుడి సాంగ్స్ డ్యాన్స్ చేయొచ్చు. అన్నయ్య చెప్పు. ఇంకోటి చెప్పనా? చెప్పు. నేను కోటు పద్ధతి చూస్తా మార్నింగ్, చూడొచ్చా చూడకూడదా? అవునా, మీరు చూస్తారా? చూస్తారంట మా వాళ్ళు. అమ్మో, అయితే మీ పిల్లలు ఏం మారారు అన్నయ్య? ఏం మారలా? మా వాళ్ళు సండే మట్టికి చూడరు, మిగతా డేస్ అంతా చూస్తారు. అవునా? అవును. అన్నయ్య బాగుందన్నయ్య, మీ పిల్లలు మీరే ఉండండి, నేను ఇప్పుడు రావాలి రాజు. రాజుగా అన్నయ్య చెప్తావు. దేవుడు నన్ను ప్రేమిస్తారా? ప్రేమిస్తాడు. ఏంటంటే దేవుడికి ఇష్టమేనా? చాలా ఇష్టం. దేవుడు మరి నేను చేసిన తప్పులన్నీ క్షమిస్తారా? క్షమిస్తాడు తమ్ముడు. మరి నేను చాలా తప్పులు పనులు చేశాను, దొంగతనాలు చేశానా, మా అమ్మగారిలో డబ్బులు తీసానా, సినిమాకి వెళ్ళానా, గేమ్స్ ఆడానా? అన్ని క్షమిస్తాడు తమ్ముడు, అన్ని క్షమిస్తాడు. అన్నయ్య నాకు డౌట్ అన్నయ్య, చెప్తాడు. నేను రూమ్ లో డోర్ వేసేసి దొంగతనం చేశాను కదా, మరి దేవుడు తెలుసా? తెలుసు. ఎలా తెలుస్తుంది డోర్ వేసానుగా? దేవుడు అంతా చూసుకుంటాడు. అవునా? దేవుడికి అంత పెద్ద కళ్ళు ఉన్నాయా అన్నయ్య? చాలా పెద్ద కళ్ళు. అవునా? అవును. నన్ను కూడా చూసారా? నిన్ను కూడా చూస్తాడు. నన్ను ప్రేమిస్తారా? నిన్ను చాలా ప్రేమిస్తాడు. నేనంటే ఇష్టమేనా? నువ్వు అంటే ఇష్టం. నాతో మాట్లాడతారా? మాట్లాడతాడు. ఎప్పుడని అనేది ఒకసారి మాట్లాడాలన్నయ్య. సిబిసికి వస్తే మాట్లాడతాడు. అవునా? అవును. అమ్మో నీతో మాట్లాడి అమ్మో ఆ ఆంటీ నన్ను సేమ్ చేస్తుంది. నేను ఆహ్వానిస్తుంది ఆంటీ. ఆహా ఆంటీ 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 వస్తా వస్తా రండి రండి అని పిలుస్తుంది. థ్యాంక్ యూ అండి. ఆంటీ నాకు ఏం పెట్టామండి? నల్ల పెట్టిందంట. థ్యాంక్స్. సరే అమ్మ పిలవండి రాజుని. అన్నయ్య చెప్తాము. సారీ చెప్పాలన్నయ్య నీకు. నాకేంటి తమ్ముడు? అన్నయ్య నువ్వు లేకపోతే నేను ఈ రోజు నా ఉన్నాను అన్నయ్య. అవునా? అవును, నువ్వు నాకు దేవుణ్ణి పరిచయం చేశావు. అవునా? అవునన్నయ్య. మీ ఫ్రెండ్స్ పరిచయం చేశారు. కానీ మా ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు తెలుసా నీకు? మోసం చేయలేదు. మరి నాకు మార్నింగ్ ఎందుకు చెప్పలేదు? మార్నింగ్ చెప్పారు కదా, నువ్వే రాలేదు. మీ ఫ్రెండ్స్ చనిపోయాడు, వాడిపోయావు కదా. అవును లేదన్నయ్య, మా ఫ్రెండ్ గారు చనిపోయాడు. సండే వస్తావా ఈసారి? వస్తానన్నయ్య, ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తానన్నయ్య. సండే వస్తానంట. అన్నయ్య అన్నయ్య చెప్పు. ఇప్పుడు నేను సండే స్కూల్ వస్తా, నాకు ఏం వస్తుంది రేపు ఒకటి చెప్పు. అన్నీ వస్తాయి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారన్నయ్య, వాళ్ళని కూడా తీసుకొస్తా. ఎవరెవరో నీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, బండి గారు సోను గారు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొస్తా. అవునా? నువ్వు వచ్చిన చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు చాలా మారిపోతావు. అన్నయ్య చెబుతాం. చెల్లుంది, మార్నింగ్ వస్తానంటే నేనే వద్దని ఆపేసాను. చూసావా, బ్యాడ్ బాయ్ అవుతుంది. సారీ అన్నయ్య. సారీ, నాకు దేవుడు చెప్పు. నా సారీ. వింటాడు తమ్ముడు. నేను తప్పులు చేస్తాను అన్నయ్య. వింటాడు వింటాడు. మరి ఎలా చెప్పాలి నువ్వే నేర్పించు. దేవుడా, దేవుడా నేను సిబిసికి రాలేదు. నేను సిబిసికి రాలేదు. నా ఫ్రెండ్స్ పిలిచారు, డౌటర్ గడిచాడు. నా ఫ్రెండ్స్ పిలిచారు, నేను రాలేదు ప్రభా. రాలేదు ప్రభా. నన్ను క్షమించు. నన్ను క్షమించు. ఈ సండే ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా వస్తాను దేవా. ఖచ్చితంగా వస్తాను. నన్ను క్షమించేసాయా? అన్నయ్య నన్ను క్షమించేసాయా? అన్నయ్య నేను క్షమించమని అడిగితే క్షమిస్తారో లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా క్షమిస్తారు తమ్ముడు. అవునా? అవును. ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా. క్షమించాడు దేవుడు. ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా. సండే స్కూల్కి వస్తే ఇంకా క్షమిస్తాడు దేవుడు. ఓకే అన్నయ్య, నెక్స్ట్ వీక్ నుంచి నేను వస్తాను అన్నయ్య. ఓకే ఓకే అన్నయ్య. ఓకే. ఈ రోజు అయిపోయిందంటగా. అయిపోయింది. సరే అన్నయ్య, నేను వస్తానన్నయ్య ఈ రోజు. మా చెల్లిని తీసుకొని వస్తాను. ఓకే బాయ్ చెప్పండి. బాయ్ పిల్లలు. ఖచ్చితంగా రావాలి. వస్తాను పిల్లలు.